హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారు మాత్రమే మన ఛానల్లో వస్తున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా లైక్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే బాలు మనోజ్కి ఎలాగో ఆపరేషన్ అయింది కదా, తను కట్లు విప్పడానికి ఒక 2 days టైం పడుతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్తారు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఊరికే సరదాగా మనోజ్ నేర్పిద్దామని చెప్పి కొంచెం అమౌంట్ ఇచ్చి ఇంకొక 2 రోజులు తన కట్లు లేట్గా విప్పండి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఇంటికి వచ్చేసి బాలు సరదాగా మనోజ్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఏ చూపులేనోడా, ఇంకా నీకు కట్లు ఇప్పలేదు, ఇలానే బాగున్నావురా, నీకు ఇలానే సెట్ అయింది, ఇలానే కంటిన్యూ అయిపో అని చెప్పేసి అంటాడు. ఊరికే సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనోజ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా ప్రభావతి కూడా అబ్జర్వ్ చేస్తుంది. కావాలనే బాలు మనోజ్ని రెచ్చగొడుతున్నాడు. మనోజ్కి చూపు పోయింది కదా, అది ఆపరేషన్ అయ్యి కట్లు కట్టినా వీడిని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. వీడి తలపొగరు ఉంచాలంటే ఆ మీనా సంగతి పట్టాలి. ఆ మీనాని మైండ్ డౌన్ చేస్తే వీడి తలపొగరు అనిపోతుంది అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి ప్రభావతికి బాలు అంటే నచ్చదు. అండ్ మనోజ్ కూడా కొన్నిసార్లు బాలుని నెగటివ్గానే చూస్తూ ఉంటాడు. ఇంకా రోహిణి మనోజ్ కోసం అని చెప్పి జ్యూస్ తీసుకొస్తుంది. ఇంకా మనోజ్ అంటూ ఉంటాడు, ఎలాగో నాకు కళ్ళు లేవు, ఇంట్లో లావాదేవీలు ఏంటి అనేది బాలు మీనాలే చూసుకుంటున్నారు, కావాలని వాళ్ళు ఎంత నచ్చితే అంత రాసిస్తారు అని చెప్పేసి అన్నట్టు వాళ్ళపైన కొంచెం నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రోహిణి కూడా అవునండి, నాకు కూడా అదే అనుమానంగా ఉంది, మీకు మెల్లగా కళ్ళు వచ్చేస్తే ఈ కట్లు ఇప్పేస్తే ఇంకా అంతా నేను నార్మల్ అయిపోతాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే ప్రభావతి రోహిణిని పిలుస్తుంది. రోహిణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ బాలుగడి పొగరు అనిపోవాలి, మనోజ్ని పట్టుకొని చూపులేనడా, నీకు ఇదే సెట్ అయిపోయింది, ఇలానే కట్లతో ఉండు అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి వీడి పొగరు అంచాలంటే ఆ మీనా పొగరు మనం దించాలి, దానికి ఏదో ఒకటి చేయిస్తే తప్పితే వీడి లైన్లో పడ్డు, వీడికి కూడా ఇంట్లో అలా జరిగిన భార్య ఒకరి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ వీడికి కూడా తెలియాలి అని చెప్పేసి ప్రభావతి రోహిణితో అంటుంది. ఇంకా రోహిణి కూడా ఆల్రెడీ వీళ్ళపైన కోపంగా ఉంది కాబట్టి, సరే అత్తయ్య, ఆ విషయం నాకు వదిలేయండి, అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను, అవకాశం రాగానే ఏ పని చేయాలో ఆ పని నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా దగ్గరికి ఒక 3 అమ్మాయిలు వస్తారు, డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతాము అని చెప్పేసి. సో మీనా కూడా చాలా సంతోషిస్తుంది. ఇంకా ప్రైస్ ఎంత కట్టాలి అని చెప్పేసి అడుగుతారు. 8,000 అని చెప్పేసి అంటుంది. ఇంత కాస్టా, బయట ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కే వాళ్ళు నేర్పిస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది. మేము ఇక్కడ హై ఫీజు తీసుకున్నది, ఇక్కడ కేవలం నేనే మీకు డైరెక్ట్గా నేర్పిస్తాను, బయట అయితే మగవాళ్ళు నేర్పిస్తారు కాబట్టి కొంచెం ఫీ ఎక్కువ అని చెప్పేసి అంటుంది. కానీ ఖచ్చితంగా నన్ను నమ్మండి, మీకు డ్రైవింగ్ చాలా బాగా వస్తుంది, ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీనా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా సరే మాకు ప్రాబ్లం ఏం లేదు, వీలైనంత తొందరగా మీరు మాకు డ్రైవింగ్ నేర్పించేస్తే మాకు చాలా హ్యాపీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ కాన్వర్జేషన్ విన్న రోహిణి ప్రభావతి, ఓహో డ్రైవింగ్ నేర్పిస్తుందా, డబ్బులు సంపాదిస్తుందా, దీన్ని ఏమొదటి చేయాలి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఆ విషయం నాకు వదిలేయమని చెప్పాను కదా అత్తయ్య, ఈరోజు నేను మీనాకి యాక్సిడెంట్ చేసేద్దాం అనుకుంటున్నా, నా ఫ్రెండ్ విద్యాది స్కూటీ తీసుకొస్తాను, మెల్లగా యాక్సిడెంట్ చేసేస్తే ఏదో ఒకటి అవుతుంది, తిను బెడ్ రెస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ డ్రైవింగ్ స్కూలు మూతపడిపోతుంది,
ఇంకా ఆ బాధలో బాలు కూడా మా ఆయన జోలికి రాడు అని చెప్పేసి రోహిణి అంటుంది. బ్రహ్మాండమైన ప్లాన్ వేసావు రోహిణి, ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పని కాని అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకా వెంటనే రోహిణి తన ఫ్రెండ్ విద్యకి కాల్ చేసి స్కూటీ కావాలని అడుగుతుంది. ఇంకా అనుకున్నట్టుగానే తన ఫ్రెండ్ విద్య రోహిణికి స్కూటీ ఇస్తుంది. ఇంకా స్కూటీ పట్టుకొని ఇంకా మీనా అటువైపుగా నడుచుకొని వెళ్తే ఇంకా వెనక నుంచి వచ్చి తనని గుద్దేసి స్కూటీ ఆపకుండా మరి వెళ్ళిపోతుంది రోహిణి. యాక్సిడెంట్ చేసింది రోహిణి అని మీనా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే మీనాకి కాలు బెనికేస్తుంది, మైనర్ ఇంజరీస్ కూడా అవుతాయి. ఇంకా వెంటనే అక్కడున్న దగ్గర ఉన్న వాళ్ళు బాలుకి కాల్ చేసి మీనాని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తారు. ఇంకా మీనాని అడ్మిట్ చేయించాక ఇంకా మీనాని మెల్లగా ఒక 2-3 డేస్ హాస్పిటల్లోనే ఉంచి ఇంటికి తీసుకొని వస్తారు. వచ్చాక ఇంకా రోహిణి ప్రభావతి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు వస్తుంది కదా మేడం గారు, ఈ 3 రోజులు వాడి మొహం చూడు ఎలా మాడిపోయిందో, ఇప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. మనోజ్ని ఆట పట్టిస్తాడా, మనోజ్ని నీకు చూపులేనోడా అని చెప్పేసి అంటాడా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకా రోహిణి, పోనీలే అత్తయ్య, మీరు చెప్పినట్టుగా మీనాకి యాక్సిడెంట్ అయింది కదా, సో టైంకి విద్య నాకు స్కూటీ ఇవ్వబట్టి నేను ఆ పని చేయగలిగాను. సో మెల్లగా ఆ డ్రైవింగ్ స్కూల్ కూడా మూత పడిపోబోతుంది, వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే బాలు ముందు రోజు ఆ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవడానికి వచ్చిన అమ్మాయిలకి పాపం ఒక 2 రోజుల్లో రండి, నా వైఫ్కి కొంచెం వర్క్ ఉంది తను నేర్పిస్తుంది అని పాపం నచ్చజెప్పి పంపిస్తాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ప్రభావతి రోహిణి అని దూరం నుంచి వాళ్ళ మాటలు విన్న బాలుకి నిజం తెలుస్తుంది. ఇంకా వెంటనే రోహిణి దగ్గరికి వచ్చి, ఓహో ఈ పనంతా చేసింది నువ్వా పార్లర్ అమ్మ, వావ్ శబాష్, ఈవిడ పని చేస్తే ఈవిడికి సలహా ఇచ్చి ఈవిడిని ఉత్తేజపరుస్తుంది నా మాతృమూర్తి, అబ్బాబ్బాబ్బా ఏమి సినిమా క్రియేట్ చేశారు, అసలు మీ ఇద్దరికి ఎందుకు నా పెళ్ళామంటే అంత పగ అని చెప్పేసి అడుగుతాడు. మేమేం చేసాంరా, మా మీద పడతావేంటి అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా సత్యం, మనోజ్ వీళ్ళంతా కిందకి దిగుతారు. ఇంకా మనోజ్ వాళ్ళ తమ్ముడు సాయంతో కిందకు వస్తాడు. ఇంకా సత్యం, ఏం జరిగింది రా బాలు, ఎందుకు అంత కోప్పడుతున్నావు అని చెప్పేసి అంటాడు. ఎందుకు కోప్పడుతున్నానా, ఈరోజు నా భార్య ఈ స్థితిలో ఉండటానికి కారణం ఈ రోహిణి మేడం గారు, ఓ పార్లర్ అమ్మగారు, ఇవన్నీ పేరు పెట్టి పిలిచే అంత అర్హత కూడా మనకు లేదు కదా అని చెప్పేసి అంటాడు. రోహిణికి దీనికి ఏంటి సంబంధం రా అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. అదే బాబు నేను కూడా అడుగుతున్నా, వీళ్ళిద్దరు ప్లాన్ చేసి ఎప్పుడు లేనిది విద్య దగ్గర స్కూటీ ఎందుకు తీసుకొచ్చింది నీ పిల్లం, తీసుకొచ్చి అనుకున్న ప్లాన్ ప్రకారంగా మీనాకి యాక్సిడెంట్ చేసింది రోహిణి గారు. సో ఈరోజు తను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం తినే. ఇంకా మా అమ్మగారు ఏమంటుంది, నేను నిన్నంట ఆట పట్టించానంట, నేను నిన్ను ఏడిపించానంట, నీకు చూపలేనోడు ఇలా కట్లతోనే ఉండిపోరా, నీకు ఇలానే బాగుందని అన్నానంట. నేనేదో నా అన్నదమ్ముడు కాదని సరదాగా మాట్లాడితే దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకొని ఒక మనిషి ప్రాణం మీదకి తీసుకొచ్చేసారు అని చెప్పేసి అంటాడు. ఇంకా మాటలు విన్న సత్యం, ఇదంతా నిజమా ప్రభావతి అని చెప్పేసి అంటాడు. అంటే అది అని చెప్పేసి నానుస్తుంది ప్రభావతి. ఇంకా సత్యానికి చాలా కోపం వచ్చి ప్రభావతికి ఒక్కటి కొడతాడు. అసలు నువ్వు ఆడదానివేనా, తిను మా రోహిణి మాత్రమే నీకు కోడలా, మీనా నీకు కోడలు కాదా, అయినా తన డబ్బు సంపాదిస్తుంటే నీ కళ్ళలో వేసేసుకుంటున్నావు, ఎప్పటికప్పుడు మీనాని బాధ పెడుతూనే ఉంటావు, మాటల ద్వారా పోతుందంటే ఈరోజు యాక్సిడెంట్ చేసే వరకు రోహిణికి సలహా ఇచ్చావు అని చెప్పేసి సత్యం అంటాడు. సలహా ఇస్తే ఈవిడి గారి బుర్ర ఏమైంది నాన్న, ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయిపోయింది కాబట్టి సరిపోయింది, రేపొద్దున ప్రాణాలు తీసేయాలంటే ఈవిడ తీసేస్తుందా అని కోపంలో బాలు రోహిణి పైన చేయి చేసుకుని తన చెంప పగలగొడతాడు. ఇంకా మనోజ్ కూడా ఏమీ అనలేడు, ఎందుకంటే రోహిణి క్లియర్గా అక్కడ మిస్టేక్ చేసిందని మనోజ్కి అర్థమవుతుంది. ఇంకా వెంటనే సత్యం, అరే తప్పురా, అలా చేయి చేసుకోకూడదు అని చెప్పేసి అంటాడు. తప్పున్నారా, ఈ రోజుల్లో మంచికి న్యాయం లేదు నాన్న, మీనా అందరి మంచి కోసం ఆలోచిస్తుంది, అందరి బాగు కోసం తను చాలా ప్రాధేయపడుతుంది, కానీ తన ఎదుగుదలని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నేను సరదాగా నా అన్నయ్యతో ఒక మాట మాట్లాడకూడదు, ఈవిడ అది కళ్ళల్లో వేసేసుకొని నాపైనే పన్నాగాలు పన్ని నన్ను అనిచేయటానికి నా పిల్లాన్ని ఇలా బాధపడతారు,
అని చెప్పేసి బాలు చాలా బాధపడతాడు. ఇంక వెంటనే సత్య, ఇంక నువ్వు మారవా ప్రభావతి, అసలు నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంక మీ అత్తయ్య అలాంటి ప్లాన్ చెప్తే ఇది తప్పమ్మా అని చెప్పాల్సింది పోయి చదువుకున్న దానివి, నీకైనా బుర్రుండాలి, బుద్ధుండాలి అని చెప్పేసి సత్యం రోహిణిని కూడా అంటాడు. ఇంక వెంటనే మనోజ్, రోహిణి అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నా తమ్ముడు నన్ను ఇలా అన్నాడు కరెక్టే, కానీ వాడు ఎప్పటికప్పుడు నాతో అలానే మాట్లాడతాడు. అదొక పెద్ద విషయం కాదు. దీన్ని మనసులో పెట్టుకొని మీరు మీనాకు అలా యాక్సిడెంట్ చేయడం పద్ధతి కాదు. భగవంతుడి దయ వల్ల తనకేం జరగలేదు, సంతోషం. అదే ఏమైనా అయి ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది అని చెప్పేసి మనోజ్ మాట్లాడేసి ఆగిపోతాడు. ఇంక వెంటనే బాలు, మీనాకు ఏదైనా అయితే అది ఎవరైనా క్షమించను, ప్రాణం తీసేస్తాను అని చెప్పేసి ఇంకా చాలా కోపం అయిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే మీనాని హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్కి ఇంటికి తీసుకొస్తారు. ఇంకా వీళ్ళపై కోపంతో, మీనా నువ్వు ఇంకెవరిని నమ్మాల్సిన అవసరం లేదు, అసలు నీకు యాక్సిడెంట్ చేసిందే ఈ రోహిణి అని చెప్పేసి ప్రభావతి రోహిణి పన్నిన పన్నాగం మీనాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బాలు. ఇంకా వాళ్ళు అలా చేశారు అనేసరికి మీనా చాలా బాధపడుతుంది. కానీ పోనీలండి, వాళ్ళు ఆలోచన లేకుండా వ్యవహరించారని చెప్పి మనం మాట జారలేం కదా, మీరు కూడా రోహిణి పైన చేయి చేసుకోకుండా ఉండాల్సింది అని చెప్పి తిరిగి మీనా బాలుతో అంటుంది. అప్పుడు వెంటనే బాలు అంటాడు, ఇది తిన మంచితనం, ఇలాంటి మనిషిని పట్టుకొని బాధ పెట్టాలని ప్రయత్నిస్తారా, ఛీ ఈ మొహాలు చూస్తేనే నాకు చాలా అసహ్యం వేస్తుంది, నా కర్మకాలి ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి బాలు అంటాడు. ఇంక వెంటనే ఆ రోజు నుంచి మీనాకి ఫిజియోథెరపీ చేయించి ఎవరైతే ముందు డ్రైవింగ్ స్కూల్కి వచ్చారో జాయిన్ అవ్వటానికి వాళ్ళకు కూడా కాల్స్ చేసి, ఇంకా మీరు రావచ్చు, తన వర్క్ అయిపోయింది, మీరు ఆలస్యమైనందుకు మమ్మల్ని కాస్త క్షమించాలి అని చెప్పేసి బాలు వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ డ్రైవింగ్ స్కూల్కి పిలుస్తాడు. మెల్లగా ఫిజియోథెరపిస్ట్ చేసుకొని తన లెగ్ సెట్ అయిన మీనా మళ్ళీ వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తుంది. అలా మూత పడిపోతుంది అని పన్నాగం పన్నిన ప్రభావతి రోహిణి ప్లాన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ తిను డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసి వాళ్ళకి డ్రైవింగ్ క్లాసెస్ చెప్తూ మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంది మీనా. ఇంకా వెంటనే బాలు కూడా మీనా మునుపటి స్థితికి వచ్చి ఆరోగ్యంగా ఉండటం చూసి, సంతోషంగా ఉండటం చూసి తను కూడా చాలా సంతోషిస్తాడు. ఇంకా ఇది యాక్చువల్లీ జరిగిన ఎపిసోడ్. యాక్చువల్లీ మీనా డ్రైవింగ్ స్కూల్ని మూసేయాలని ప్రభావతి రోహిణి పన్నాగం పంతారు. కానీ బాలు తనకు అండగా ఉండి మీనాని మంచిగా చూసుకొని మళ్ళీ తన డ్రైవింగ్ స్కూల్ తను ఓపెన్ చేసేలాగా చేస్తాడు. ఇది యాక్చువల్లీ జరిగిన విషయం. మరిన్ని ఇంపార్టెంట్ విషయాలు అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము న్యూగా పోస్ట్ చేసే ప్రతి ట్విస్ట్ ఎపిసోడ్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది, మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ అండ్ ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్. థ్యాంక్ యూ గాయ్స్.